హాయ్ అండి, నేను మీ ఝాన్సీని అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ధర్మాచరణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నది అనాదిగా చెబుతున్న మాట. ధర్మం వల్లనే మనిషికి ఉత్తమ గతులు లభిస్తున్నాయని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. పరులకు కష్టం నష్టం వాటిల్లకుండా ఫలాపేక్షరహితంగా సత్యమార్గంలో కర్మను ఆచరించడమే ధర్మం. దీనివల్లే జీవుడికి శాంతి, సౌఖ్యం, ముక్తి మార్గాలు చేరువవుతాయి. రాజు అధర్మవర్తనుడై అధిక పన్నులు వసూలు చేస్తూ పీడిస్తుంటే ప్రజల శాపాలు పాపాలు తగులుతాయి. ఏ కొద్ది పుణ్యఫలమైనా గతంలో ఉంటే అది నేల పాలు కాక తప్పదు అని బోధించాడు అంపశయ్య మీద భీష్ముడు. విద్యాభ్యాసం, పెద్దలు, గురువుల పట్ల గౌరవ ప్రదర్శన ధర్మశిక్షణలో తొలిపాఠాలు. పెద్దయ్యాక తోటి మనిషి పట్ల ప్రేమ, మైత్రి, కరుణ, ఓర్పు, క్షమ, సమాజ సేవ, మూగ ప్రాణులపై అనురాగం లాంటి అమృత స్వభావాలు వ్యక్తిని పరిపక్వ దశకు చేరుస్తాయి. ఇతరుల దోషాలు లెక్కించకుండా స్వధర్మాన్ని ఆచరించే వారి కోరికలు నెరవేరి జీవితానంతరం ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని వేదాలు చెబుతున్నాయి. జీవిత పరమార్థం ధర్మరక్షణే అని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. ఒక్కోసారి జటిలంగా కనిపించే ధర్మస్వరూపం మరోసారి బహు సులువుగా అనిపిస్తుంది. వింతగా తోచే ధర్మ సూక్ష్మాలు జీవన గతినే మారుస్తాయి, మానవుణ్ణి మహనీయుణ్ణి చేస్తాయి. ద్వైతవనంలో చిత్రసేనుడనే గంధర్వుడి చేత చిక్కి విలవిల్లాడుతున్న దుర్యోధను చూసి సంతోషించారు భీమాదులు. విఘ్నుడైన ధర్మరాజు వారిని వారించి, మనకు విరోధం కలిగినప్పుడు మనం 5 ఒకటిగాను, కౌరవులు 100 మంది ఒకటిగాను ఉంటారు. ఇతరులతో మనకు వైరం వాటిల్లినప్పుడు మనం మొత్తం 105 ఒకటి అన్న ధర్మ సూక్ష్మం చెప్పి దుర్యోధనుణ్ణి రక్షిస్తాడు. ధర్మాచరణలో ఎదురయ్యే సమస్యలను నేర్పుతో, ఓర్పుతో అధిగమించాలి. ధర్మమూర్తిగా పేరొందిన శ్రీరాముడు చిక్కుముడులను విడదీయడంలో బహు నేర్పరి. ప్రజల సమస్యలను తనవిగా భావించి ధర్మ సూక్ష్మాలను పాటిస్తూ క్షణాల్లో పరిష్కరించేవాడట. ధర్మాన్ని ఆచరించేవారన్నా, ఉపదేశించేవారన్నా, ప్రోత్సహించేవారన్నా దైవానికి బహు ప్రీతి. వారి వెంట తిరుగుతాడు, కాపాడుతాడు. ధర్మాత్ముల ప్రార్థనలను వింటాడు, లోకాలకు మేలు చేస్తాడు. వైరంతో శ్రీహరిని నిందిస్తూ అధర్మ మార్గంలో విషాన్ని కక్కాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుణ్ణి కఠినంగా శిక్షించాడు. భగవంతుడి ధర్మస్వరూపాన్ని వివరించినా లెక్క చేయక ఆవేశంతో ఆహ్వానించాడు. భయంకర రూపంతో ప్రత్యక్షమై అతన్ని అంతమొందించాడు శ్రీహరి. స్వామి ఉగ్రరూపం చల్లారాక ఒక కోరిక కోరాడు ప్రహ్లాదుడు. అధర్మవర్తనుడైనప్పటికీ తన తండ్రికి స్వర్గప్రవేశం కలిగించమని. ధర్మాత్ముడైన ప్రహ్లాదుడి కోరిక ప్రహ్లాదుడు తన తండ్రికి స్వర్గప్రవేశం కలిగించమని కోరాడనమాట. ధర్మాత్ముడైన ప్రహ్లాదుడి కోరిక శ్రీహరి తీర్చాడు. అధర్మాన్ని అంతమొందించకపోతే లోకానికి ముప్పు తప్పదు. సాధుజనులకు హాని కలిగినప్పుడు, ధర్మగ్లాని సంభవించినప్పుడు నివారించేందుకు ప్రతి యుగంలో తాను అవతరిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆచరించి చూపాడు భగవంతుడు.
సమత, మమత, మానవతల సంగమంలో మనం భాగస్వాములం కావాలి. సాత్విక బుద్ధితో మహాధర్మ స్వరూపమైన శరణాగతిని ప్రదర్శించిన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుని సమాజ ఉద్ధరణకు నడుం కట్టాలి. ఇదండి మనకి ధర్మాచరణ గురించి చెప్పిన విషయం. ఓకేనా?